సాయిరామ్ ఎలక్ట్రానిక్స్ చేస్తున్న మోసాలలో రెండో వీడియో అండి. ఒకటే చెప్తున్నాను, బోర్డుల మీద సాయిరామ్ ఎలక్ట్రానిక్స్ వేసుకున్న బోర్డు మీద విజిటింగ్ కార్డులలో కూడా ఆథరైజ్ డిస్ట్రిబ్యూటర్స్ వియూ, వన్ ప్లస్, ఎంఐ, ఎఫ్ఎండి, టీసీఎల్, వోల్టాస్, లాయిడ్ అని వేసుకున్నాడు. బయట మీరు కస్టమర్లు పోయే విధంగా కూడా పోయేటప్పుడు చూడండి, బోర్డుల మీద కూడా ఇవన్నీ వేసుకున్నాడు. ఇది అవి ఒరిజినల్ అయితే మీరు సర్టిఫికేట్లు చూపించండి. అట్లాంటివి చూపించుకోకుండా ఉత్త మోసం చేసుకుంటా జనాలను ఇన్నాళ్ళు పీక తిని ఒక 6 ఏళ్ల కింద ఎక్కడో పనిచేసే ఎలక్ట్రానిక్ షాప్లో పనిచేసే మీరు ఈరోజు వచ్చి ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు. నేను ఓనర్ని, పాత షాపు 45 ఏళ్ళు ఉంది, 50 ఏళ్ళు ఉంది. 45 ఏళ్ళ కింద కూలరే లేదు, ఆ కంపెనీ అమ్మినారంటాడు. 45 ఏళ్ళ కింద కరెంటే లేదు, కూలర్ కంపెనీ ఉంది అంటాడు. ఏమన్నా చేస్తున్నారా మీరు? ఏమన్నా చెప్పేది అర్థం? జనాలంతా చూస్తున్నారు, మిమ్మల్ని చూ అని ఉమ్ముస్తున్నారు, ఇంకా నవ్వుతున్నారు. మీ దాన్ని రాత్రి తాగేది, వీడియోలు పెట్టేది, ట్రాన్స్ఫర్ నోట్లు దొంగ చేసేదే, కస్టమర్ని మోసం చేసేదే, కూలర్ని డూప్లికేట్ చేసేదే, టీవీలో 8K లేదంటాడు, మళ్ళీ పొద్దున్న వచ్చి నా టీవీలో 8K ఉందంటాడు. పట్టు చీర 150 రూపాయలు అంటాడు, మళ్ళీ అదే పట్టు చీర నేను ఇచ్చినానంటాడు. మళ్ళీ ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఒరిజినల్ కాదంటాడు, మళ్ళీ పొద్దున్న వచ్చి 122 రూపాయలు అంటాడు. వాడిని ఏది పిచ్చి పట్టింది, తిక్క పట్టింది, వ్యాపారం లేక విఐపీలు తాకిడి ఉంది, జాతర జరుగుతుంది అంటాడు. 4 కస్టమర్లు ఆ షాపులో ఉంటే ఓనర్తో సహా బయట ఉండాలి, అంత చిన్న షాపు. అట్లాంటి దాన్ని పెట్టుకొని కస్టమర్ల జాతర ఇంకా అది ఇది అంటాడు. కూలర్ మీద అంటిస్తాడు, కూలర్ మీద ఎక్కుతాడు. నువ్వు ఎక్కురా కూలర్ మీద, లేకపోతే నీ తనఖా కట్టించుకో. తిక్క పనులు చేస్తాను. దయచేసి కస్టమర్లకు అతి తక్కువ రేట్లో ఇచ్చి ఆ డూప్లికేట్ కూలర్లు, డూప్లికేట్లు తీసేసి ఇంకనైనా నిజాయితీగా ఉండకపోతే రోజు నీ మీద వీడియో ఉంటాయి, పైగా కేసులు కూడా పడినాయి. ఆదివాసీ వాళ్ళు అలర్ట్ అయినారు, కంపెనీలు కూడా అలర్ట్ అయ్యాయి. నీ మీద అయితే తప్పకుండా యాక్షన్ అయితే తీసుకుంటారు. ఇంకా నుంచి మార్చి అని చెప్పినాను కదా, ఏప్రిల్ లాస్ట్ వీక్ అంటే ఏప్రిల్ 30వ తారీఖు మన సాయిరామ్ ఎలక్ట్రానిక్స్ అనేది ఉండదు. ఇప్పుడు ఎవరైనా పేమెంట్ ఇచ్చినా వాళ్ళతో కూలర్లు, టీవీలు ఏమన్నా తీసుకున్నా కూడా దయచేసి జాగ్రత్త పడి రిటర్న్ చేసేయండి. నీతితో, నిజాయితీతో, నిబద్ధతతో కస్టమర్కి అతి తక్కువ రేట్లో, అంటే షాపులకి నేను డిస్ట్రిబ్యూటర్ అండి, కస్టమర్కి ఇచ్చే రేట్లో కూడా ఇస్తున్నా. డిస్ట్రిబ్యూటర్ ఇంతకుముందు అవి సర్టిఫికేట్లు కూడా పెట్టాను, అవి కూడా ఫేక్ అంటాడు. నువ్వు పెట్టిండేది, బోర్డుల మీద వేసిండేది, ఇవన్నీ అడగండి కస్టమర్లు పోయి, ఇవన్నీ వచ్చావా ఏదో చూపించు అని చెప్పండి, చూపిస్తాడేమో. డైరెక్ట్గా మోసాన్ని కూడా నిజాయితీగా చేస్తున్నాడు, మోసాన్ని, అబద్ధాన్ని కూడా దాన్ని ఏదో గ్రేట్గా చూపిస్తున్నాడు. దొరికినావు, ఇంతవరకు నువ్వు చేసిన బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళంతా నా దగ్గర ఉన్నారు. రోజుకొక వీడియో వదులుతాను. వ్యాపారస్తులే కాకుండా కస్టమర్లు కూడా నీకు యాంటీ అయ్యే విధంగా రోజు ఉంటున్నాయి, వచ్చి కాసుకో. మా అడ్రస్ వచ్చి వినీలా వాల్పేపర్స్ ఆపోజిట్ మేడా పెట్రోల్ బంక్, సప్తగిరి సర్కిల్, అనంతపురం. ఎవరైనా సాయిరామ్ ఎలక్ట్రానిక్స్ ద్వారా మోసపోయి ఉంటే మమ్మల్ని వచ్చి కలిసాల్సిందిగా విజ్ఞప్తి.